అక్కినేని అఖిల్ నటించినటువంటి చిత్రం లెనిన్. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని నాగార్జున గారు అయితే అన్నారనమాట. తిరుపతిలో అయితే నన్నైతే ఈవెంట్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట సినిమా రిలీజ్ కోసం. ఇదొక ఒక సెంటిమెంట్ గా మారిందనమాట తిరుపతి అనేది. చాలా సినిమాలు తిరుపతిలో వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఇంకొకటి సినిమా సక్సెస్ అవుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ పెడుతున్నారని అనిపిస్తుంది. మనం చూసాం చాలా పెద్ద పెద్ద సినిమాలే మనకి తిరుపతిలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే జరిగాయి. అలాంటి కోవలో సంబంధించినటువంటి ఈ సినిమా లెనిన్ సినిమా అయితే మనకి తిరుపతిలో అయితే ఈవెంట్ జరిగారు. మనం అఖిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఖిల్ మనం సినిమాతో, మనం అంటే మనందరికీ తెలుసు నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది మనం. అది మంచి సూపర్ హిట్ సినిమా. అందులో ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే తన అఖిల్ ని ఒక చిన్న క్యారెక్టర్ లో లాస్ట్ లో క్లైమాక్స్ లో అట్లా ఇంట్రడ్యూస్ చేశారనమాట సినిమా ఇండస్ట్రీకి. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా అఖిల్ చూడడానికి అఖిల్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నా గానీ దాని తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినా గానీ ఏవి కూడా ఆకట్టుకోలేకపోయాయి అనమాట అఖిల్ ని. ఎందుకంటే అది కథల ప్రాబ్లమా లేకపోతే తన యాక్టింగ్ ప్రాబ్లమా అనేది అన్ని పక్కన పెడితే యాక్టింగ్ బాగానే చేస్తున్నాడు కానీ కథల ప్రాబ్లమే అనిపిస్తుంది. కథల్ని ఎన్నుకోవడంలో, కథలు సెలెక్ట్ చేసుకోవడంలో తను ఫెయిల్ అయ్యాడు అనుకుంటాను. ఆ కోణంలో ఇన్ని రోజుల తర్వాత అఖిల్ మళ్ళీ లెనిన్ అనే ఒక సినిమా తీసుకొని ఇక్కడైతే తన సక్సెస్ కొట్టాలని అయితే చూస్తున్నాడు అనమాట. మనం యాక్చువల్ గా లెనిన్ ట్రైలర్ చూసినట్టయితే బానే ఉంది. ట్రైలర్ మంచి ఆకట్టుకునే విధంగానే ఉంది కాబట్టి ఒక మంచి కంటెంట్ లెనిన్ అనేసి చెప్పుకొచ్చారు. ఆ కోవలో అయితే నాగార్జున గారు అయితే ఈ లెనిన్ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేసి ఆయన కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది, నాకు ఆ ట్రైలర్ చూసిన తక్షణమే మనసుకు హత్తుకున్నలా ఉంది. ట్రైలర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది ఆయన చెప్పుకొచ్చారనమాట. శ్రీవారి సన్నిధిలో రిలీజ్ చేయడం అనేది చాలా నాకు మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఎందుకంటే ఆ స్వామి కరుణ ఖచ్చితంగా మా పైన ఉంటుంది, ఈ సినిమా పైన ఉంటుంది అని అయితే ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా చిత్రీకరణ కూడా రాయలసీమలోని శ్రీరామపురం, రాయలసీమలోని సీమలోని శ్రీరామపురం చిత్రీకరణ అంటేనే సెంటిమెంట్ అనిపిస్తుంది. సెంటిమెంట్ అది విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉందనేసి అంటున్నారు అనమాట. ఎందుకంటే ఆ కథ కూడా అలాగే ఉందంట. ప్రేమ కంటే పెద్ద ఎమోషన్ మరొకరికి లేదని, లెనిన్ కూడా ప్రేమ కథ ఉంది. లెనిన్ పాత్రలో నిఖిల్ జీవించాడు, మనవాడు సూపర్ హిట్ కొడతాడు అనేసి అన్నాడు అనమాట. భాగ్యశ్రీ పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయవచ్చు. భాగ్యశ్రీ హీరోయిన్ భాగ్యశ్రీ కోసం పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయవచ్చంట. అంత అందంగా ఉందనేసి భాగ్యశ్రీని అయితే పొగిడేశారనమాట. అఖిల్ మాట్లాడుతూ లెనిన్ సినిమాతో కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. మ్యూజిక్, పాటలు, అదిరిపోయే పాటలు, నటీనటులు అందరూ శృతి మించారని చెప్పారు. ఈ నెల 10వ తారీఖు ఈ సినిమా విడుదల కాబోతుంది. థియేటర్ను వీక్షించి తమను అందరూ ఆదరించాలని ఏడుకొండలవాడు సాక్షిగా గోవింద గోవింద అంటూ దేవుణ్ణి ప్రార్థించారనమాట. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి చిత్రపటానికి అఖిల్ అభిమానులు బహుకరించారనమాట. అక్కడ ఆయనకైతే శ్రీ మాట్లాడుతూ తిరుపతి అంతా ఎలా ఉన్నారు, లెనిన్ ట్రైలర్ నచ్చిందా, తెలుగు నేర్చుకుంటున్నా తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, వరెవా పాట పాడుతూ స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఉరుతలుగించారు. సినిమా ఆదరించి అందరూ హిట్ చేయాలని కోరారనమాట. దర్శకుడు మురళీ కిషోర్, నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ చివరి 40 నిమిషాల కథ ఆకట్టుకుంటుందన్నారు. అన్ని వర్గాల వారిని అలరించి అఖిల్ బ్లాక్ బస్టర్ అయ్యే చిత్రం ఇది అని చెప్పారనమాట. వీళ్ళు బ్రహ్మాజీ లాంటి ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీళ్ళందరితో జనాలు అయితే సెల్ఫీలు దిగడానికి అయితే పోటీ పడ్డారనమాట. ఎలా ఉంటుంది ఇంకే 4 రోజుల్లోనే చెప్పాలంటే సినిమా ఎలా ఉందో తెలిసిపోతుంది. అఖిల్ పాపం ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని మనం అందరూ ఆశిద్దాం.